ఈరోజు నీవు ఏ ఆలోచనతో, ఏ ఉద్దేశంతో ఈ మందిరంలో అడుగు పెట్టినావో, ఒకవేళ నువ్వు మందిరానికి రావద్దు అనుకున్నావు, ఒకవేళ వచ్చి కూర్చున్నావు, హల్లెలూయా హల్లెలూయా. నీ భార్య వద్దన్నా వచ్చినావు, నీ భార్యను పంపించి ఎందుకు రావాలనిపించింది, కొద్దిసేపు కూర్చొని వెళ్ళాలని వచ్చినావు, దూర ప్రయాణాలు చేసి ఇక్కడికి వచ్చినావు, కానీ ఈరోజు నువ్వు ఇక్కడికి రావటం దేవుని చిత్తం. ఈరోజు ఈ లైవ్లో ఈ మెసేజ్ వినటం దేవుని చిత్తం. ఈరోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ 2024లో నీవు ఉద్దేశించింది కాదు, తన ఉద్దేశం నీకు స్పష్టత ఇస్తున్నాడు. నువ్వు ఎన్ని ప్రార్థన విన్నపాలతో ఇక్కడికి వచ్చినావో, కానీ నీ ప్రార్థన విన్నపాలను అంత పక్కకు పెట్టి తన హృదయ వాంఛను తీర్చడానికి, తన ఉద్దేశాన్ని, తన సంకల్పాన్ని, తన చిత్తాన్ని ఈ వర్తమానం ద్వారా దేవుడు నీకు ఇస్తున్నాడు. హల్లెలూయా. ఈరోజు నీ అవసరతలు తీర్చుకోవటానికి వచ్చినావో, కానీ వెళ్ళేటప్పుడు దేవుని అవసరతను తీర్చి బద్దలైన సందులలో నిలబడే ఒక వ్యక్తిగా నువ్వు వెళ్ళబోతున్నావు. గట్టిగా ఈ రోజు దాకా నీ ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉందో, కానీ ఈ రాత్రి నువ్వు తీసుకుంటున్న, ఈ ఉదయం తీసుకుంటున్న తీర్మానం ద్వారా నీ లైఫ్ టర్న్ కాబోతుంది. హల్లెలూయా. నేను పల్లెటూరు కదా, నాకు చదువు లేదు కదా, నేను రిమోట్ ఏరియాలో ఉన్నా కదా, నా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్స్ బలంగా లేదు కదా. నీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎట్లున్నా, నీకు చదువు లేకపోయినా, నువ్వు పల్లెటూరులో ఉన్నా, పేదవాడివైనా, జ్ఞానహీనుడవైనా, ఈ రాత్రి ధైర్యం తెచ్చుకో. నిన్ను ప్రభు లేవనెత్తబోతున్నాడు.